హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న దగ్గర నుంచి నైట్ వరకు వ్లాగ్ అయితే ఉంటుంది. ఇదిగోండి మా వాడు చూడండి, వర్షం పడుతుంది, వర్షంలో తడవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. అసలే కొంచెం లైట్గా కోల్డ్ ఉంది. తడవద్దమ్మా అంటేనేమో స్లోగా వెళ్తున్నాడు అనమాట. సో అది ఎర్లీ మార్నింగ్ నుంచి అండి, అసలు లెగక ముందు నుంచే వర్షం అయితే స్టార్ట్ అయింది అనమాట. బాగుందండి ఇవాళ. అంటే వెదర్ డే మొత్తం కూడా ఇట్లానే తుప్పర్లాగా పడుతూ ఉంది. ఇట్లా పడుతూ ఉంటే ఒక తలనొప్పి ఏంటి అంటే బట్టలు ఆరవన్నమాట, స్మెల్ వచ్చేస్తాయి కదా. సో అది పక్కన పెడితే ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రం ఇట్లాంటి వెదర్ అయితే చాలా బాగుంటుంది. సో అది ఇంకా ఫస్ట్ అయితే మా షన్విక్కి రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించాలి, టైం అవుతుంది అనమాట. సో వాడిని అయితే స్కూల్కి పంపించేసేయాలన్నమాట. మా షన్నుగాడు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇంకా వాస్విక్ అయితే వెళ్ళలేదు. వాస్విక్కి కొంచెం బాగాలేదనమాట, మోషన్స్ అవుతున్నాయి నిన్న. సో ఇంకా అందుకని చెప్పేసి ఇవాళ కూడా వాడిని అయితే పంపించలేదు, వాడైతే ఉన్నాడు. సో ఇంకా షన్నుగాడు అయితే వెళ్ళిపోయాడు స్కూల్కి. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఇంక ఇక్కడైతే నేను కర్రీ చేస్తున్నాను అనమాట, దొండకాయ కర్రీ. అలాగే రైస్ అయితే ఆల్రెడీ అయిపోయింది. సో కర్రీ చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇదిగోండి అబ్బా, ఇక్కడైతే దొండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. అవైతే ఫ్రై అవుతూ ఉన్నాయి. సో ఇంకా మీలో కొంతమంది అడుగుతున్నారు కదా, హెయిర్ టిప్స్ షేర్ చేయండి, మీ హెయిర్ కేర్ రొటీన్ షేర్ చేయండి అని చెప్పేసి. సో జెన్యూన్గా నేను నా హెయిర్ గురించి ఎట్లా కేర్ తీసుకుంటాను అనేది ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తాను. అంటే నేను ఎలాంటి కేర్ తీసుకుంటాను, నేను ఏం ఫాలో అవుతాను, సో దానివల్ల నాకు ఇంత పెరిగింది అంత పెరిగింది అని చెప్పను. బట్ హెయిర్ ఫాల్ అవ్వకుండా, డాండ్రఫ్ రాకుండా నేను ఎట్లా కేర్ తీసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను. అలాగే మా వాడికి మోషన్స్ అని చెప్పాను కదా, సో అవి కూడా కంట్రోల్ అవ్వడానికి నేనైతే ఒక టిప్ ఫాలో అయ్యాను, అది మీకు షేర్ చేస్తాను. ఇంక ఇక్కడైతే ఇల్లు కొంచెం మాప్ పెట్టాలండి, వర్షం పడుతుంది కదా. సో కొంచెం ఈగలు అట్లా వచ్చేస్తున్నాయి, అందుకని ఒకసారి మాప్ పెడదాం అనుకుంటున్నాను. ఇంకా ఇదిగోండి మాప్ పెట్టేశాను, ఎంత నీట్గా ఉందో. లే వద్దులే పోయా. సో అదండి, ఫైనల్గా ఇల్లు అయితే మాప్ పెట్టేశాను. ఇల్లు నీట్గా ఉంటే ఎంత బాగుంటుందో, చాలా పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది. కానీ ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంత నీట్గా మెయింటైన్ చేయడం అంటే కుదరదు. సో అది ఇంక ఇవాళ మా షన్నుగాడు కూడా అర్లీగా వచ్చేసాడు అనమాట. అంటే వర్షం పడుతుంది కదా, సో ఎవరు రాలేదంట పిల్లలు. ఇంక అందుకని చెప్పేసి వాడు కూడా అర్లీగానే వచ్చేసాడు. ఇంక అక్కడైతే దొండకాయ ఫ్రై కూడా అయిపోయిందండి. బేసిక్ ఫ్రైయే కదా, అందుకని చెప్పేసి ఏమీ షేర్ చేయలేదు. నాకు ఎంత పెద్ద ప్రాసెస్ ఉన్న కర్రీ అయినా, ఏ రెసిపీ అయినా చేయడానికి అంత విసుకురాదు కానీ, బట్ దొండకాయ ఫ్రై అంటే అది ఒక పెద్ద తలనొప్పి అబ్బా నాకు నిజంగా. ఎందుకంటే అవి కట్ చేసి అలాగే అవి వేగే వరకు చాలా టైం పడుతుంది. ఇంకా అన్ని పీసెస్ కూడా ఒకేలాగా ఫ్రై అవ్వాలి. కొన్ని ఒకలాగా ఉంటే అసలు కర్రీ టేస్ట్ బాగుంటుంది. అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయితేనే బాగుంటుంది కదా. సో అందుకే నాకు దొండకాయ ఫ్రై అంటే ఒక పెద్ద తలనొప్పి. ఇంకెంత పెద్ద ప్రాసెస్ ఉన్న రెసిపీస్ అయినా కూడా చేస్తాను, ఓన్లీ దొండకాయ తప్ప. సో అందుకే దొండకాయ కొంచెం రేర్గా తెచ్చుకుంటాం అనమాట. సో అది ఇంక ఇవి వచ్చేసి ప్యాన్ కేక్స్ లాగా అనమాట. మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగా చేశాను. యాక్చువల్లీ మొన్నటిది దోసపిండి ఉందండి, కాకపోతే ఇంకా దోసపిండి ఎందుకులే అని నేను పిల్లలకి ఏంటంటే దోశ బ్యాటర్ కానీ, ఇడ్లీ బ్యాటర్ కానీ 2 days కంటే ఎక్కువ పెట్టను అనమాట. వాళ్ళ కోసం సపరేట్గా ఏదో ఒకటి చేస్తాను. ఈవెన్ ఉప్మా కానీ, లేదంటే ఓట్స్ కానీ, ఇట్లాగా ఏదో ఒకటి వాళ్ళ కోసం సపరేట్గా చేస్తాను. సో అలాగే ఇవాళ అయితే ఇట్లాగా ప్యాన్ కేక్స్ లాగా వేసాను అనమాట. సేమ్ ప్యాన్ కేక్స్కి బ్యాటర్ అయితే ఎట్లయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అట్లనే, కాకపోతే మార్నింగ్ కదా ఇంకా చిన్న చిన్నవి ఎందుకులే అని చెప్పేసి కొంచెం పెద్దవి లాగా వేసాను. సో అది ఇంకా వాళ్ళు తినగా ఒక 2 మిగిలిపోతే నేను మార్నింగ్ యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు. అంటే నేను ఇడ్లీ దోశలు అట్లయితే ఏం తినట్లేదు, ఓట్స్ తింటున్నాను అనమాట నేను కూడా. సో ఇంకా అవి 2 మిగిలిపోతే అవి ఇప్పుడు తిన్నాను నేను. ఇంకా అవి తినడం వల్ల ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు అనమాట. సో అది ఇంకా అక్కడైతే మా పిల్లలకు కూడా పెట్టేశానండి. పెట్టేస్తే ఇంకా మా చిన్నోడైతే పడుకున్నాడు. ఇంకా మా పెద్దోడికేమో అస్సలు నిద్రే రాదండి. వీడికి ఒక్కొక్క రోజు పడుకుంటాడు, ఒక్కొక్క రోజు పడుకోడు అనమాట. సో ఇంకా వీడైతే నిద్రపోలేదు కానీ
కానీ మా చిన్నోడు మాత్రం కంపల్సరీ డైలీ పడుకుంటాడు, ఎప్పుడైనా ఒకరోజు స్కిప్ చేస్తాడనమాట. సో అది ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నానబెడుతున్నాను. ఎందుకు అంటే చెప్పాను కదా నా హెయిర్ కేర్ రొటీన్. సో ఈ స్మూతీ అయితే తీసుకుంటానండి నేను, రాగి డ్రై ఫ్రూట్ మిల్క్ అనమాట ఇది. సో దీనికోసం డ్రై ఫ్రూట్స్ బాదం ఒక 10, కాజు ఒక 5, అలాగే ఒక 2 అంజీరు, ఒక 10-15 వరకు రైజిన్స్ అంటే కిస్మిస్లు, అలాగే ఒక 2 డేట్స్, ఒక 1.5 స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే ఒక 10-15 వరకు పల్లీలు పచ్చివేనండి. సో పల్లీలు ఆప్షనల్ అనమాట, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే కొంతమందికి పల్లీ ఫ్లేవర్ నచ్చదు. సో అందుకని మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇంకా మీ దగ్గర పిస్తా, అలాగే వాల్నట్స్, మెలన్ సీడ్స్, ఇంకా పంకిన్ సీడ్స్ ఈ 4 కూడా ఉన్నాయంటే ఆ 4 కూడా వేసేసి నానబెట్టేసేయండి. సో మీకు టైం ఉంటే కనుక ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకోవచ్చు, లేదంటే ఒక 3-4 అవర్స్, నేనైతే ఒక 3 అవర్స్ ఏమో అట్లాగా సోక్ చేసి పెట్టాను అనమాట. సో అది ఇంక అక్కడైతే అవి నానుతూ ఉన్నాయండి. సో నేను చూపిస్తాను స్మూతీ ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇంకా ఈ లోపు ఏంటి అంటే మా వాస్విక్ గడికంటే నిద్ర రావట్లేదంట. సో ఇంక అందుకని చెప్పేసి వీడికి కొన్ని యాక్టివిటీస్ ఇద్దాంలే అని ఇట్లా కొన్ని యాక్టివిటీస్ అయితే ఇస్తున్నాను. అంటే ఇంకా వాడికి ఎట్లాంటి హోంవర్క్స్ ఇస్తారు ఏంటి అనేది మనకి కొంచెం ఐడియా ఉంటుంది, డైలీ చేపిస్తాం కాబట్టి. సో ఇంకా వాటిల్ని బేస్ చేసుకొని ఇట్లా కొన్ని యాక్టివిటీస్ అయితే ఇస్తున్నాను. మీరైతే నా బొమ్మలు చూసి దడుచుకోమాకండే. సో అది ఇంకా పిల్లలకి ఇట్లాంటివి కొంచెం వాళ్ళని ఇట్లాంటి వాటిల్లో ఎంగేజ్ చేసామనుకోండి, వాళ్ళకు కూడా మొబైల్ అట్రాక్షన్ అట్లాంటివి తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. మా పిల్లలు చీటికి మాటికి మొబైల్స్ అట్లా అడుగుతూ ఉంటారు కదా. సో అట్లా అడిగినప్పుడల్లా సరే ఇట్లాంటివి ఒకటి మనకి బయట యాక్టివిటీ షీట్స్ కూడా ఉంటాయి. సో మా వారు తీసుకొస్తా అంటున్నారు కానీ ఇంక మర్చిపోతున్నారనమాట. సో ఇంక అందుకే ఇవాళ అయితే నేనే ఒక 5 యాక్టివిటీస్ అట్లా అయితే ఇచ్చాను అనమాట. సో ఇట్లాంటివి మనం వాళ్ళని ఏంటి అంటే ఇట్లాంటి వాటిల్లో కొంచెం ఎంగేజ్ చేయడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో మొబైల్ తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ పోతుంది ఇంకా వాళ్ళకు కూడా. సో అందుకే మా వాడు కూడా చూస్తాడు కానీ, బట్ ఇట్లాంటివి ఏమన్నా ఇచ్చాను అనుకోండి ఇంకా వాడు అసలు అడగడు అనమాట. మామయ్య వస్తే ఇంకా మామయ్య దగ్గర తీసుకొని, లేదంటే మామయ్య చూసేటప్పుడు కానీ అట్లా చూస్తూ ఉంటాడు. కానీ నేను మాత్రం అస్సలు ఇవ్వను, మా వారు ఇచ్చినా సరే అసలు ఊరుకోను. ఇంకా మామయ్య దగ్గర చూసే టైంలో కూడా నేను పిలుస్తాను అనమాట. ఇట్లా ఒక పెన్ కానీ పేపర్ కానీ ఇచ్చేసేసి డ్రాయింగ్ వేసుకోమ్మా, లేదంటే బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి కదా అవన్నీ వేసేసి బిల్డింగ్ కట్టండి అది ఇది అని చెప్పేసి అసలు ఇంకా మొబైల్ అట్రాక్షన్ మొత్తం కూడా తగ్గిచ్చేస్తాను. సో అది ఇట్లాంటివి కొంచెం ఇచ్చామనుకోండి మనం కూడా యాక్టివిటీస్ అట్లాగా వాళ్ళకు కూడా అట్రాక్షన్ పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అది ఇంకా ఫైనల్గా ఇదిగోండి మా వాడైతే కంప్లీట్ చేశాడు అనమాట. అక్కడక్కడ కొన్ని డౌట్స్ వస్తే నన్ను అడుగుతూ ఫైనల్గా కంప్లీట్ చేశాడు. ఇట్లాంటివి బాగానే ఇంట్రెస్ట్ అండి మా వాడికి. నేను ఇచ్చినవి చాలక మళ్ళీ వాడు చాలాసేపు మా చన్నగాడు లేచేంత వరకు కూడా కూర్చొని ఏదో ఒకటి రాసుకుంటూ ఉన్నాడు అనమాట. సో ఫైనల్లీ రాసేసాడు. ఇంకా మనమే కదా టీచర్స్, మనమే కరెక్ట్ చేయాలి కదా. సో ఇంకా కరెక్ట్ చేసేసి మార్క్స్ కూడా ఇచ్చేసాను అనమాట. సో అది చిన్నప్పుడు ఆటలేండి, ఇవన్నీ కూడా చిన్నప్పుడు అట్లా ఆడుకుంటూ ఉంటాం కదా. సో అది ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ స్నాక్ ఇదే రాగి డ్రై ఫ్రూట్ మిల్క్ అనమాట. మా పిల్లలు కూడా తాగుతారు. సో ఇంక ఇదే చేస్తున్నాను. సో ఇది కనుక మీరు డైలీ ఒక గ్లాస్, డైలీ కాకపోయినా వీక్లో ఒక 3-4 టైమ్స్ అయినా ఒక గ్లాస్ కనుక మీరు తాగినట్లయితే అసలు ఎంత మంచిగా వర్క్ అవుతుంది అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ ప్రాబ్లం కానీ, అలాగే హెయిర్ గ్రోత్ కూడా మంచిగా అవుతుంది అనమాట. మనం ఎంత ఎక్స్టర్నల్ కేర్ తీసుకున్నా, అంటే మీరు ఏం అప్లై చేస్తారు హెయిర్కి, ఏ షాంపూ, ఏ ఆయిల్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎంత ఎక్స్టర్నల్ కేర్ తీసుకున్నా కూడా ఇంటర్నల్ కేర్ తీసుకుంటేనే మన హెయిర్ అనేది మంచిగా ఉంటుందండి. ఎక్స్టర్నల్ కేర్ ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ కేర్ కూడా అంత ఇంపార్టెంట్. సో ఏవేవో ఆయిల్స్ అప్లై చేసి, ఏవేవో ప్యాక్స్ వేసేసి హెయిర్ గ్రో అవ్వట్లేదు, హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే సరిపోదు. ఇంటర్నల్గా కూడా మనం కొంచెం కేర్ అయితే తీసుకోవాలన్నమాట. సో అక్కడైతే ఒక 4 గ్లాసెస్ వరకు వాటర్ పెట్టేశాను. అలాగే పక్కన ఒక 5 స్పూన్స్ వరకు రాగిపిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసేసి లమ్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఇక్కడైతే ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి కొంచెం వాటర్ వేసేసి అట్లాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇంక ఇదిగోండి ఇక్కడైతే వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మిక్స్ చేసుకున్న రాగి పిండి ఏదైతే ఉందో అది మొత్తం కూడా వేసేసి ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకొని, అలాగే ఈ పేస్ట్లో కూడా కొంచెం వాటర్ వేసేసుకొని ఇట్లాగా ఆ రాగి పిండిలో అంటే ఆ రాగి జావలో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. వేసేసుకొని ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఆ జార్లోనే కొంచెం వాటర్ కూడా తొలిపేసేసి వేసుకుంటున్నాను. అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. సో ఇంకా ఇప్పుడు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్లో మనకు కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయండి. మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ అయితే ఉంటాయి.
ప్రోటీన్స్, వైటమిన్స్, అలాగే ఫైబర్స్, ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా కొంతమందికి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో ఐరన్ కంటెంట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్లో. సో అందుకే మీరు డైలీ కానీ, లేదంటే డైలీ కుదరకపోతే వీక్లో ఒక 3-4 టైమ్స్ అయినా సరే మీరు కనుక ఈ మిల్క్ తీసుకున్నట్లయితే నిజంగా నమ్మండి, నేను జెన్యూన్గా చెప్తున్నాను, నేను తీసుకుంటాను, నేను ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. సో చాలామంది అనుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అనుకుంటారు కదా. సో ఇలా దీంతో పాటు వీక్లో కుదిరితే మీరు ఒకసారి 2 సార్లన్నా తీసుకోండి. అలాగే కరివేపాకు, మునగాకు, సో ఇవి కూడా మన హెయిర్కి చాలా అంటే చాలా మంచిదన్నమాట. సో ఇవి కూడా ప్రిఫర్ చేయండి. అలాగే ఫ్లాక్ సీడ్స్ జెల్, సో ఇవన్నీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి మన హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్కి. సో ఇవన్నీ మీరు తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్గా కూడా నేను యూజ్ చేసేదైతే ఫ్లాక్ సీడ్స్ జెల్ అనమాట. మీకు చాలా వ్లాగ్స్లో కూడా షేర్ చేశాను కదా. సో ఫ్లాక్ సీడ్స్ జెల్ అండి. మీరు గమనిస్తే నేను నా డైలీ వ్లాగ్స్లో ఆయిల్ అస్సలు పెట్టను అనమాట. మీరు నా ఎవ్రీ వ్లాగ్ చూసుకోండి, నేను అస్సలు ఆయిల్ పెట్టను. నాకు ఎందుకు ఆయిల్ పెడితే చిరాకు అనమాట. సో అందుకే నేనైతే అస్సలు ఆయిల్ పెట్టను. ఆయిల్ పెట్టకపోతే చాలామంది డాండ్రఫ్ వచ్చేస్తుంది, అలాగే ఇంకా హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు కదా. సో అది కరెక్టే, కానీ నేను ఈ స్మూతీ అలాగే ఫ్లాక్ సీడ్స్ జెల్ అప్లై చేయడం వల్లే నాకు హెయిర్ ఫాల్ అనేది అవ్వదు. 1-2 ఎంట్రుకలు అంటే మరీ ఊడకుండా ఎట్లుంటాయి చెప్పండి, తుట్టలు ఊడవన్నమాట. 1-2 అంటే సహజము. సో నాకు అసలు హెయిర్ ఫాల్ ఉండదు, అలాగే డాండ్రఫ్ కూడా రాదు. ఏ షాంపూ యూజ్ చేస్తారని కూడా అడుగుతున్నారు. నేనైతే నార్మల్గానండి హెడ్ అండ్ షోల్డర్స్ యాంటీ డాండ్రఫ్, అలాగే కండిషనర్ ఉంటుంది కదా, సో అదే యూజ్ చేస్తాను. సో దాంతోపాటు నేను ఫ్లాక్ సీడ్స్ జెల్ అలాగే ఈ మిల్క్ అయితే తీసుకుంటాను, రాగి డ్రై ఫ్రూట్ మిల్క్. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతాయి. సో తప్పకుండా మీరు కూడా ప్రిఫర్ చేయండి. ఏదో 4-5 రోజులు ఫాలో అయ్యి ఇంకా తర్వాత ఆపేయడం అయితే కాదు, మీరు కంటిన్యూగా యూస్ చేయండి. సో మీకే ఆ రిజల్ట్ అయితే తెలుస్తుంది అనమాట. సో అది. సో ఇంకా అక్కడైతే చూసారు కదా, ఇలాచీ పౌడర్ వేసాను. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా బెల్లం కూడా వేసానండి. వేసేసి ఒక 4-5 మినిట్స్ అట్లా కుక్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా అంటే ఒక 4-5 మినిట్స్ అట్లా కొంచెం చల్లారిన తర్వాత ఒక పావు కప్పు వరకు మాత్రమే మిల్క్ వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు, కాకపోతే ఇంకా అందులో మనం డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసాం కదా, అందుకే ఒక పావు కప్పు వరకు మాత్రమే మిల్క్ వేసాను. వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా అట్లా గ్లాసెస్లో వేసుకొని తాగేసాము. సో అప్పుడే లేచాడనమాట మా సన్నగాడు, ఇంకా వాడికి కూడా ఇచ్చేసాను. సో అది ఇంకా అదండి నా హెయిర్ కేర్ అయితే. సో అంతకుమించి నేనైతే పెద్ద కేర్ ఏమీ తీసుకోను అనమాట. సో అది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా తర్వాత అయితే బట్టలండి, వర్షం పడుతూనే ఉంది కదా ఇవాళ, అందుకే మేమైతే షెడ్లో వేసాము. అవి కూడా కొన్ని అయితే డ్రై అయ్యాయి, కొన్ని అయితే డ్రై అవ్వలేదు. సో డ్రై అయినంత వాటికి తీసుకొచ్చి అన్నిటిని కూడా ఫోల్డ్ చేసేసి పెట్టేశాను. ఇంక ఇది వచ్చేసి నైట్ డిన్నర్లోకి అనమాట. మార్నింగ్ దొండకాయ ఫ్రై కదా అయిపోయింది, ఇంకా నైట్ డిన్నర్లోకి అరటికాయ ఫ్రై అయితే చేద్దామని ఇంక ఇక్కడైతే అరటికాయ కట్ చేస్తున్నాను. కొంచెం వాటర్లో సాల్ట్ వేసేసుకొని ఆ పీల్ మొత్తం కూడా తీసేసి ఆ సాల్ట్ వాటర్లో అయితే వేసేసాను. అంటే బ్లాక్గా అయిపోతాయి కదా, సో బ్లాక్గా అవ్వకుండా ఉండాలి అంటే అట్లా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. అలాగే ఈ అరటికాయ ఏమో లాస్ట్లో చూసారు కదా మనకి ఘాటుల్లాగా ఉంటాయి కదా, సో ఆ ఘాటుల దగ్గర మనం ఘాట్ పెట్టేసేసుకొని ఆ పీల్ మొత్తం తీస్తే మనకి అరటికాయ ఇట్లా వస్తుంది. కాకపోతే ఇట్లా చేయడం వల్ల కలిసి రాదు, అండ్ మనకి ఆ బ్లాక్గా కొంచెం చెక్కుంటేనే బాగుంటుంది అనమాట అరటికాయ ఫ్రైకి. సో మీకు ఎట్లా కావాలంటే అట్లాగా కట్ చేసుకోవచ్చు, కాకపోతే చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పీల్ తీసుకోండి, చేతులకి కొంచెం జిడ్డుగా అంటకుండా ఉంటుంది అనమాట. సో ఇంకా పిల్లలకి మోషన్స్ తగ్గడానికి చిన్న టిప్ అండి. సో ఇప్పుడు పీల్ తీసుకున్న అరటికాయ ఉంది కదా, సో దాన్ని ఒక 4-5 పీసెస్ ఇట్లా కట్ చేసి ఉడుకుతున్న అన్నంలో, అంటే ఇంకా వాటర్ ఏమీ లేవు అంటే ఇంకా మనకి ఎగరాలి అనుకున్న టైంలో ఆ 4 పీసెస్ అయితే పెట్టేశాను. ఆ వేడికి ఏంటంటే మనకు అది మగ్గిపోతుంది అనమాట. ఈ టిప్ నేను ఇన్స్టాగ్రామ్లో అయితే చూశాను, రీసెంట్గా చూశాను అనమాట. అంటే నిన్నే చూశాను. సో నిన్న ఇంట్లో అరటికాయలు లేవు, ఇంక ఇవాళ మా అత్తయ్యతో అరటికాయలు తెప్పించి ఇంకా మా వాడికైతే పెడుతున్నాను అనమాట. కాకపోతే నేను చూసిన టిప్ ఏంటి అంటే అరటికాయ పీస్ని, అంటే కట్ చేసిన పీస్ని వాటర్లో ఉడకబెట్టి ఆ ఉడికిన పీస్ని రైస్లో కలిపేసి పెట్టాలి అన్నట్లు చూశాను. కాకపోతే ఇంకా సపరేట్గా వాటర్లో ఉడకబెట్టడం ఎందుకులే, రైస్ ఎటు కుక్ అవుతుంది కదా, ఇంకా అందుకే రైస్లో పెట్టేస్తే అదే మగ్గిపోతుంది మెత్తగా. సో అప్పుడు రైస్లో కలిపేసి పెట్టొచ్చులే అన్నట్లు ఇంకా అట్లా రైస్లో పెట్టేశాను. అదైతే మగ్గుతూ ఉందండి. ఇంక ఇక్కడైతే అరటికాయ ఫ్రై చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చూపించబోయే అరటికాయ ఫ్రై రైస్లో కలుపుకొని తినడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట. మా పిల్లలు అయితే ఏదో నాన్ వెజ్ అన్నట్లు దీన్ని అయితే చాలా ఇష్టంగా తినేశారు. చాలా బాగుంటుంది, మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి ఈ
రెసిపీ అయితే నేను. సో తాలింపు పెట్టేసుకొని అంటే ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలాగే జీలకర్ర ఎండుమిర్చి వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ అరటికాయ పీసెస్ను కూడా వేసేసాను అనమాట. వేసేసి ఇందులోనే కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని అరటికాయ పీసెస్ని కొంచెం ఫ్రై అవనివ్వండి. అరటికాయ కదా, సో ఎలా పడితే అలా కలిపేసాం అనుకోండి ఊరికనే మనకి స్మాష్ అయిపోతాయి. కాబట్టి కింద నుంచి మనం మిక్స్ చేసుకుంటా రావాలి. అది కాకుండా అరటికాయ చాలా త్వరగా మగ్గిపోతుంది, ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. సో అది అరటికాయ పీసెస్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒకటి చిన్న సైజు ఆనియన్ ఇట్లా పీసెస్గా కట్ చేసుకొని వేసాను. స్టార్టింగ్లో వేయనండి, స్టార్టింగ్లో వేయడం వల్ల అరటికాయ అంటే ఉల్లిపాయ కొంచెం త్వరగా అడుగు పట్టేస్తుంది కదా, సో కర్రీ కూడా అడుగు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే అరటికాయ పీసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడైతే ఆనియన్ వేసేసి మూత పెట్టేస్తే ఇంకొంచెం త్వరగా మగ్గిపోతాయి. సో ఇంక ఈలోపు అయితే ఇక్కడ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. 1 ఇంచ్ అల్లము, అలాగే ఒక 7-8 వరకు వెల్లుల్లి గర్భాలు, ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి ముక్క, అలాగే ఒక 1.5 స్పూన్ వరకు ధనియాలు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, టేస్ట్కి సరిపడా కారము, అలాగే ఈ మసాలాకి సరిపడా కొంచెం సాల్ట్ వేసేసి ఇట్లాగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకుని దాన్ని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇదిగోండి ఇక్కడైతే అరటికాయ చక్కగా మగ్గిపోయింది అనమాట. మగ్గిన తర్వాత ఈ మసాలా అయితే వేసేసి ఇంకా అరటికాయ పీసెస్ అన్నిటికి కూడా బాగా పట్టేలాగా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవడమే. సో చాలా బాగుంటుందండి కర్రీ, రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో సాంబార్లోకి రసంలోకి అనుకోండి ఈ మసాలా వేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. జస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్టార్టింగ్లో ఫైనల్గా అరటికాయ పీసెస్ అన్ని మగ్గిన తర్వాత కొంచెం ధనియా పౌడరు, కారము, సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లా చేయడం వల్ల ఏంటి అంటే మనకి రైస్లో కూడా చాలా మంచిగా కలుపుకోవడానికి బాగుంటుంది. సో అది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే అరటికాయ ఫ్రై రెడీ అండి. సో చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా ఈ ప్రాసెస్లో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. సో అది ఇంకా అటు పక్కన అరటికాయ పీసెస్ అయితే పెట్టాం కదా రైస్లో, అవి కూడా చక్కగా మగ్గిపోయాయి అనమాట. సో మోషన్స్ కూడా తగ్గాయండి మా వాడికి. సో చాలా మంచిగా వర్క్ అయిందనే చెప్తాను. సో మీరు కూడా ఎప్పుడన్నా పిల్లలకి మోషన్స్ అవుతుంటే హెవీగా, సో ఒకసారి ఈ టిప్ని ఫాలో అవ్వండి. సో మరి ఇంకా ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఈ పీసెస్ ఏంటి అంటే వైట్ రైస్లో కలిపేసేసి పెట్టేయడమే. సో ఇది ఇవాళ వ్లాగ్. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.